నేను గతంలో కేసీఆర్ గదరన్న చనిపోయినప్పుడు అధికారిక లాంఛనాలతో చేయించడము, వాళ్ళ ఎమ్మెల్యేస్ని పంపించుకుంటూ చేయడం, సరే రాజకీయ ప్రత్యర్థిత్వము వ్యతిరేకత్వం ఏదన్నా ఉండని చేసింది మంచిదే అని అనిపించింది నాకు. ఇంత మేము రాజకీయంగా మిక్కీ మౌస్ లెక్క ఉన్న నిరంతరం బీఆర్ఎస్ను టీఆర్ఎస్ను మేము వ్యతిరేకిస్తూ ఉన్నా కూడా పాత దోస్తానాల కంటే ఉమ్మడి మెదక్ జిల్లా మిత్రులు వాళ్ళు కాబట్టి ఏదో ఒక మూలన అరే కేసీఆర్ పర్లేదు అనిపించింది నాకు. అట్లాంటిది ఈ మా ముఖ్యమంత్రిని చూస్తే ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా ఇక ఆయనను ఈ దేశంలో ఏమంటారు అందుకునే స్థాయి అయితే లేదు. నాకు నేను పర్సనల్గా నేను వేరే వ్యక్తితో కూడా మాట్లాడినప్పుడు అంటున్నాడు, 10 మంది నేను ముఖ్యమంత్రులు నా ఎరుకల చూసినా కానీ గిట్లా ఉన్నోన్ని అయితే నేను చూడలేదు అనే ఒక స్థితి వచ్చింది. అది అందశ్రీ గారు చనిపోతూ మా ముఖ్యమంత్రికి ఇచ్చిన బహుమానం అని నేను అనుకుంటా. అంటే తమ్ముడు నా వల్ల నువ్వు ఇంకా నీ ఖ్యాతిని పెంచుకో అని చెప్పినట్టుగా దీవించినట్టుగా అనిపించింది. ఏది ఏమైనా నిజంగా చాలామంది చనిపోతే అంటాం మనము ఆయన లేని లోటు తీరలేనిది తీర్చలేనిది అని అంటాం కదా. నిజంగా కూడా అందశ్రీ అనేటోన్ని రీప్లేస్మెంట్ లేదు, గద్దశ్రీ మన గద్దరన్నకు రీప్లేస్ లేదు. ఇలాంటి ఒక ఆనిముత్యాలు తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాకముందు బాపు అంటుండే కొండలక్ష్మణ్ బాపూజీ, తెలంగాణలోనే నేను చనిపోవాలని ఉంటుండే ఆయన ఒక లెజెండరీ. కొండలక్ష్మణ్ బాపూజీ అంటే ఆయన తెలంగాణను చూడకుండా పోయిండు. గద్దరన్న సరే తెచ్చిన ఎవడో ఒకడు ఈ అమ్మ వీడు కానీ ఈ అమ్మ సంతోషం లేకుండా పోయిందిరా, తెలంగాణ వచ్చిన సంతోషం లేదు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తానన్న అది వస్తుందేమోనని గద్దరన్న కాంగ్రెస్ను చూడకుండానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దాన్ని చూడకుండానే చనిపోయింది. అధికారంలోకి వచ్చినాక అన్న చనిపోయింది. కానీ ఈయన సంతృప్తితోనే చనిపోయింది. సంతోషకరం కాదు కానీ సంతృప్తి ఏంటంటే ఎస్ తెలంగాణ వచ్చింది, ప్రజలు కోరుకునే ప్రభుత్వం వచ్చింది. తర్వాత తన పాటకు కూడా ఆయనేమి ఫీల్ కాలేదు, నా పాటకు అబ్బా మీరు కానీ నన్ను చరిత్రలో ఉంచినవరా తమ్ముడు రేవంత్ అని చెప్పి రేవంత్ అన్నకు కూడా చరిత్రనిచ్చిపోయింది. ఆ పాటను చేయడమే కాదు, ఒక రకంగా ఇప్పుడు నిన్న జరిగినదైతే ఒక మంచి అంటే ముఖ్యమంత్రి అయినా కామన్ మెన్ అయినా కూడా మనిషే, మానవత్వమే మనిషి తత్వం అనేది చెప్పినట్టుగా ఆయనకు ఏ విధమైన నివాళులు అర్పించాలనో ముఖ్యమంత్రి గారు ఆ విధంగా అర్పించిందని నాకు అనిపించింది. కాబట్టి మై సీఎం అంటే నా నాయకుడు హ్యూమానిటేరియన్గానే ఉన్నాడని నేను ఇంకా గర్వపడ్డా. దానికి తోడు ఆయన మాకేందంటే లార్డ్ నేనంటే బాగా అందశ్రీ గారికి ఏదైనా కొత్త పుస్తకం ఎవరిది వచ్చినా కూడా తెచ్చాగో ఆడ ఉంటే అని అటువైపు తీసుకొచ్చారే అది చదివి అని చెప్పి. అంటే తెలుగు కొంచెం మంచిగా మాట్లాడతాం కదా, ఈయనకి తెలిస్తే కొన్ని విషయాలు తెలిస్తే తర్వాత మీడియా మెన్ కదా నేను ఎక్కువ వీని ద్వారా జనంలోకి పోతుంది అని చెప్పి న్యూ బుక్స్ వచ్చినప్పుడల్లా నాన్న ఎక్కడున్నావు రానంటే ఎక్కడో ఒక దగ్గర ఉన్నావు అని అంటే ఆడికొచ్చుడో లేకపోతే మేము కలిసి ఇట్లా చేసిపోతుండే. బట్ ఏది ఏమన్నా కూడా తన పాట జాతికి అంకితం చేసే ముందు నా రోల్ ఉంది. నేను కిరవాణి గారితో మాట్లాడి అంటే అమ్మ దయాకర్ గారు మరి ఆలోచిద్దాం, ఎందుకంటే తెలంగాణ పాట నేను ఆంధ్ర అని చేస్తే ఇట్లా అంటారని. కానీ ఆయన కోరిక అది కిరవాణిగా అది గద్దరన్నకి ఇచ్చిన మాట కాబట్టి గద్దరన్న చనిపోకంటే ముందు అరే నువ్వు కిరవాణితో చేయించి మంచిగా చేస్తున్నందుకు అది గుర్తుపెట్టుకొని నన్ను పిలిచి తర్వాత ముఖ్యమంత్రి గారు నన్ను హైదరెడ్డిని చేసి ఆ పాట ఆయన ఎట్లా ఎవరు చెప్పితే వాళ్ళు ఎట్లా చెప్పితే అట్లా. ఆయనకు మనోడు ఉండే కదా సుఖ్వీందర్ సింగ్తో పాడేయాలని ఉండే. సుఖ్వీందర్ సింగ్ అని మంచి సింగర్ కదా ఆయన, హై పిచ్లో ఈయన పాడినట్టు ఉంటుంది అనమాట. అందశ్రీ పాడితే ఎట్లా హై పిచ్లో పాడతారో ఆయన అట్లా సుఖ్వీందర్ సింగ్ కావాలని అంటే సుఖ్వీందర్ సింగ్ డేట్స్ లేవు, ఇంకొకళ్ళు ఎవరినో అనుకుంటే ఆ గొంతు ఈయనకు నచ్చలే. సరే అని ఇక్కడ కూడా రేవంత్ అని ఉంటాడు పిల్లగాడు, మన ఇండియన్ ఐడల్కి పోయిండు. సరే పాడిపించి చూద్దాం ఫస్ట్ అని పాడిన తర్వాత మాడ్యులేషన్లో మనది బాగా అయ్యేసరికి మీరు ఒకసారి వినండి అన్న తర్వాత మేము పోయి విన్నాక ఇది చాలా
ఇది బాలసుబ్రహ్మణ్యం గాత్రం లెక్కనే ఉంది. దీన్ని ఈ ఈ ఆయన పదాలు ఉంటాయి కదా, చాలా పదాల విరుపులు ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆయన సాహిత్యంలో. వాటిని కీరవాణి గారు తాను దగ్గర ఉండి వీడియో అట్లా దాన్ని చేసి ఆయన దగ్గర ఉండడమే కాదు, ఎక్కడ ఎత్తాలి, ఎక్కడ తగ్గియాలి, ఈ పదాన్ని ఎట్లా విరిచాలనేది కూడా ఆయన దగ్గరుండి చేసుకున్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా మనము ఆ పాటను డెడికేట్ చేస్తున్నాం తెలంగాణ సమాజానికి, అంతవరకే మన రోల్. ప్రభుత్వంగా దానికి అయ్యే ఖర్చు భరించి అది తెలంగాణ రాష్ట్ర గీతంగా సమర్పించడం వరకే మన బాధ్యత. పాట ఆయన చేసి ఇవ్వాలి, ఎవరితోనైనా చేసి అని. కీరవాణి అంటారా, సంతోష్ అంటారా, ఇంకెవరంటారు, ఏదో ఎవరన్నా కానీ అన్నాక అంత ఆయన ఒక స్టైల్ ఒకటి ముందు వచ్చిన తర్వాత అది ముఖ్యమంత్రి గారికి నచ్చలే, తనకు కూడా నచ్చలే. 3 వెర్షన్స్ చేసిండ్రు వారు. ఒకటేమో మన నేషనల్ యాంథమ్ పోలి ఉంటుంది, ఒకటేమో ఇంకా స్లో వాయిస్తో ఉంటుంది, ఇది ఉంటుంది. ఒరిజినల్ వాయిస్ ఒరిజినల్కే పెట్టి ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుకునే విధంగా యాంథమ్ ఉండాలని. యాంథమ్ ఎంత ఉంటుంది, 59 సెకండ్స్ ఉంటుంది యాక్చువల్గా. 59 సెకండ్స్ లోపే రావాలి. అంటే 59 సెకండ్స్ లోపు పల్లవి చరణం రావట్లే. అప్పుడు దాన్ని 2 minutes 31 seconds 36 seconds ఇట్లా ఇక ట్రై చేసి చివరికి ఇప్పుడున్న రూపం తెచ్చింది కీరవాణి గారు. ఇది వేరే ఉంటుంది. మళ్ళీ జయ జయ హే తెలంగాణ అనే పాట, పూర్వపు పాట, అది మొత్తం 13 నిమిషాలు ఉంటుంది. అది ఇప్పుడు మనం రోజు మీటింగ్లలో వేసేదేమో జస్ట్ 2 hours 2 minutes 30 seconds అట్లా ఉంటుంది. దీన్ని ముఖ్యమంత్రి గారు ఆయన వీళ్ళిద్దరికి నచ్చేటట్టుగా రిలీజ్ చేసుకున్నారు. ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది ఈ స్టైల్లో అని ఇద్దరు అనుకున్నాక ఇప్పుడు అనుకున్న రూపం ఇప్పుడు మనం వింటున్నది ఉన్నది. అంత కేరింగ్గా ఉన్నాడు అది. అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయంలో, ఎందుకంటే అది కోట్ల నోట్ల పాడిన పాట. అది రాకపోయినా హమ్ చేసేది ఉద్యమకాలంలో. మేము కొన్నిసార్లు ఆయన వచ్చి ధూమ్ధాముల దగ్గర ఆయన పాడుతుంటే హమ్ చేస్తుండేది. అది ఎవరైనా పాడినోళ్ళమే. అది ప్రతి ఒక్క ఉద్యమకారుడు పాడిందే, కింద క్షేత్రంలో కనెక్ట్ అయినంత వరకు పాడిన పాట, 100 సార్లు పాడిన పాట, తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసిన పాట. దీనికి అవమానం జరుగుతుందనే ఫీల్ మా అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఉండే. అందుకనే అలాంటి వాళ్ళని గౌరవించడం వల్ల కూడా వారికి కొంచెం మంచి పేరు వచ్చింది. ఇంకా అంతకంటే మంచి పేరు తెచ్చుకుంటారని ఆలోచిస్తున్నాను. ఎక్కడ ఉన్న అందశ్రీ అన్న ఆలోచన మాత్రం ఒక పార్ట్ రేవంత్ అన్న వైపు ఉంటుంది. ఏడ ఉన్నా కూడా అది పైలోకాల్లో ఉండడు అంటాడు కదా. అంత బాండింగ్ ఉండడమే కాదు, కమిట్మెంట్తో కూడా ఉన్న పరిస్థితి ఉన్నది. అయితే ఆయన ఒకసారి పద్మశ్రీల అంశం వచ్చినప్పుడు ఒకసారి ప్రస్తావన తెచ్చిండు. ఎట్లా ఉంటుంది రా చిన్న అని. అంటే పద్మశ్రీకి గవర్నమెంట్ రికమెండ్ చేయాల్సి వస్తుంది. అది నాకు తెలిసి సీఎం కాడికి ఇంతవరకు పోలే ఈ అంశం. కానీ నిన్న మేము పద్మశ్రీకి మేము ప్రమోట్ చేస్తామని అదేదో ఆయన గాలిలో చెప్పినట్టు ఈయనకు వచ్చి చెవిలో పడ్డట్టు నిన్న చెప్పిండు. నాతో ఒకసారి అన్నాడు, ఇట్లా వస్తే ఆయనకి ఏంటంటే పదవులు తీసుకుంటే డెఫినెట్గా ఇది రాజకీయ కాంక్ష కొరకు చేసింది అని. నాకు ఏది రానప్పుడు ఎవరు అడిగిందట ఇట్లా అని, గవర్నర్ కోటనో ఇంకేదో ఒకటి ఎమ్మెల్సీ నువ్వు చేస్తే బాగుంటుంది అంటే, నాకెందుకు బాబు వాడు 24 hours కొట్లాడేటోడు, వాడు దాకర్ ఉన్నాడు, వానికి ఇచ్చేయరు అని చెప్పిండ్రు వచ్చింది. నాకెందుకు రా పదవి, ఏంది ఎలిజిబుల్ వాడు ఉన్నాడు అక్కడ, ఫస్ట్ వానికి ఇచ్చేయరు అని చెప్పిండట. అంటే ఆయన చెప్తుండే నాకు వచ్చి, నాకెందుకు రా రాజకీయం చేసేటోళ్ళకు మీలాంటి వాళ్ళకు ఉండాలి ఇట్లా అని ఎవరో అన్నారు. పద్మశ్రీ అనేది ఇట్లా చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది కదా, లేకపోతే పద్మ అవార్డుల ఇష్యూలు అది కృష్ణమాది గారి కంటే ముందు అది ఇంకా, అంటే వీరికేమో ఈ మధ్యన వచ్చిన దానికంటే ముందు ఉండే. సరే మా ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు కాబట్టి తర్వాత అదే కాకుండా వారు ప్రకటించిన అంశాలే కాదు, ఇంకా ఆయన ప్రేమతో అందశ్రీ గారికి ఏం చేయాలనుకుంటూ అది చేస్తే మరింత మంచిది. అన్నిటికంటే ఎక్కువ ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ తల్లి తెలంగాణను ఎవరు ఇబ్బందుల పాలు చేయాలన్నా కూడా చనిపోయినా బతికొచ్చేటంతటి ఆవేశం ఉంటుంది ఆయనకు. అసలు కేసీఆర్ వాళ్ళిద్దరు ఎంత క్లోజ్గా ఉండే అంతకంటే ముందు. ఒక రకంగా కేసీఆర్ దగ్గర ఉండి
చేసిన పాట ఒకటి ఉన్నది కదా, దాంట్లో ఒక చిన్న పల్లవి చరణంలో ఆయన తాలూకు ఏదో కవిగా మారిండు కేసీఆర్, అక్కడ వాళ్ళ మధ్యన రిఫ్ట్ వచ్చిందని విన్నా నేను. అది ఎంత మేరకు కానీ అదే తరహాల దగ్గర ఉండి అది కూడా మీకు వీడియో వచ్చి ఉంటుంది, కీరవాణి గారు వీళ్ళందరం కూర్చున్నది. అంటే అంత కీన్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులే, ఆ స్థాయి వ్యక్తులే గౌరవించదగ్గ వ్యక్తిత్వం కాబట్టి అందశ్రీ ఎప్పటికి కూడా అమరుడే. ఆయన మాయమైపోయినాడు కానీ ఆయన ఆలోచనలు ఎప్పుడు తెలంగాణ సమాజంలో ఉంటుంది. ఆయన అంశతోని చాలామంది కవులు కళాకారులు ఉన్నారు, వాళ్ళని మేము ప్రోత్సహిస్తాం, గౌరవిస్తాం. వాళ్ళని కాపాడుకోవడం అంటే అందశ్రీని గౌరవించడం అని మేము భావిస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.